అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి మండలంలో ఉన్న ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గుడిసె పర్యాటక కేంద్రాన్ని ఏకో టూరిజం ద్వారా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రంపచోడవరం సబ్ డిఎఫ్ఓ అనూష తెలిపారు. గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లే పర్యాటకులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పర్యాటకులు జాగ్రత్త పాటించాలని సూచించారు. అలాగే గుడిసె కొండపైకి వెళ్లడానికి ఘాట్ రూట్ ప్రమాదకరం ఉన్న నేపథ్యంలో పర్యాటకులు వాహనాలు కొండపైకి అనుమతించడం లేదని చెప్పారు. స్థానిక గిరిజనులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వారంతా అనుభవంతో కొండపైకి వాహనాలు తీసుకువెళ్లాలని, ఆ వాహనాల్లో పర్యాటకులు ప్రయాణించాలని కోరారు. ఒక్కో వాహనానికి 300 రూపాయల ఛార్జ్ చేయడం జరుగుతుందని, ఒక్కో పర్యాటకుడికి 100 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా అడవి ప్రాంతంలో ప్లాస్టిక్ లేకుండా ఉండేలా చర్యలు చేపట్టామని, ఎప్పటికప్పుడు అడవి ప్రాంతాన్ని శుభ్రం చేస్తామని అన్నారు. పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను అటవీ ప్రాంతంలోనికి, పర్యాటక ప్రాంతంలోనికి తీసుకురావద్దని సూచించారు. అమౌంట్ చేశారండి. ఆల్రెడీ మనము ముందు కూడా ఉంది ఇది ఫిక్స్ చేసిన అమౌంట్స్. ప్రెసెంట్ అయితే వెహికల్కి 300 ప్రకారం ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే వెహికల్ లోపల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పర్ హెడ్కి 100 రూపీస్ ప్రకారం ఛార్జ్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయండి. హిల్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో నైట్ టైమ్ అకామిడేషన్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడానికి వీలు లేదు. ఇంకొకటి మనకి గుడిసె అనేది కంప్లీట్ గ్రాస్ ల్యాండ్ అది. సో ఆ గ్రాస్ ల్యాండ్ ఎప్పుడైతే నైట్ స్టే ఉంటున్నారో వీళ్ళు, అంటే ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని చూసి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇది నైట్ స్టే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కంప్లీట్గా ఈ మంటలు పెట్టడము, చలిమంటలాగా పెట్టుకోవడము, వేరే వేరే కార్యక్రమాల ద్వారా గ్రాస్ ల్యాండ్ అనేది ఫైర్ అనేది ఎక్కువ పడుతుంది. లాస్ట్ ఇయర్ మాకు ఒక 500 వరకు గ్రాస్ ల్యాండ్ కొండపైన, గుడిసె కొండపైన 500 పాయింట్స్ వరకు రావడం జరిగింది. ఇది ఒక కారణంగా కూడా ఉంటుంది. అందుకు మనం రాత్రి వేళలో అలో చేయకపోవడమే మంచిది. మొసళ్ళు ఉన్నాయండి. ఒకటి నేను చెప్పదలుచుకుంది, ఈకో సిస్టంలో అన్నీ ఉండాలి. ఈకో సిస్టమ్ అంటే జీవ వైవిధ్యం మంచిగా ఉండాలి అని అంటే మన మనుషులు ఎలా ఉన్నామో జీవాలు, జంతుజాలం కూడా అలాగే ఉండాలి. అవి ఉండే ప్రదేశాల్లో అవి ఉంటాయి, వాటి హ్యాబిటాట్ వాటికి ఉంటుంది. సో వాటి హ్యాబిటాట్లో మనం వెళ్తున్నాము, అవి మన హ్యాబిటాట్లోకి రావడం లేదు. ఎప్పుడైతే మనం వాటి హ్యాబిటాట్లోకి వెళ్తున్నామో వాటి హ్యాబిటాట్ని మనం గౌరవించాలి. సో అందుకు మనం ఎప్పుడూ కూడాను ఈ గోదావరి పరిసరాలు అలాగే పాములేరు ఏరియాల్లో కూడాను ముసళ్ళు ఉన్నాయి. సో పర్యాటకులు ఎవరు నీళ్ళలోకి దిగడం కానీ అక్కడ ఈత కొట్టడం కానీ చేయకూడదని తెలియజేస్తుంది. పర్యాటకులు కూడా బోర్డులు పెట్టడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము లోకల్గా కూడాను చేయడం జరుగుతుంది. అయినా పర్యాటకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనం చేయగలం. సిబిటి మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ పహారా కాస్తూ ఉంటారు. దానికి పర్యాటకులు కూడా వాళ్ళకి ప్లాస్టిక్ అనేది ఒక మారేడుమిల్లి రంపచోడవరం సమస్య కాదు, అది దేశం మొత్తంలో ఉన్న సమస్య. మేము ఇప్పుడు December 1 నుంచి మనకి, ఎందుకంటే ఇక్కడ పాపికొండ నేషనల్ పార్క్ ఉంది. సో ఈ ఏరియా ప్లస్ దాని చుట్టూ ఉన్న ఒక 10 కిలోమీటర్స్ వరకు ఈకో సెన్సిటివ్ జోన్ అంటాము. ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాగే రిజర్వ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కూడా ఉన్నాయి. మనకి చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్ అన్నింటిలో కూడాను ప్లాస్టిక్ అనేది ఎక్కువగా పడుతుందండి. అది కారణము పర్యాటకుల ద్వారా. ఎందుకంటే ఇది ఒక ఈకో టూరిజం జోన్ కాబట్టి ఎక్కువగా పర్యాటకులు రావడం, వాళ్ళ ద్వారా వచ్చే ప్లాస్టిక్ ప్లస్ అలాగే దాని వలన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్లాస్టిక్ యొక్క ఎఫెక్ట్స్ అందరికీ తెలిసిందే. సో దానిపైన మేమేం చేసామంటే 1 December నుంచి ఈ ఏరియాని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా క్రియేట్ చేయడం జరిగింది. దానికోసము ఒక చెక్ పోస్ట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెక్ పోస్ట్ అని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా మేము కొంత పబ్లిక్ నుంచి ఏదైతే ప్లాస్టిక్ కలెక్ట్ చేయడము, ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్ చేయడానికి, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి, అలాగే లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ EMC చెక్ పోస్ట్ ద్వారా, అలాగే దాని ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో రెవెన్యూ, దాని ద్వారా పనులు చేపడుతూ వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇది ఒక ఉద్దేశంతో EMC చెక్ పోస్ట్ తయారు చేయడం జరిగింది. దీనికి పర్యాటకులందరూ సహకరిస్తున్నారు, అర్థం చేసుకున్నారు. ఇదే విధంగా ఇంకా ముందుకు వెళ్తే మనం ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మారేడుమిల్లి చేయగలమని కోరుకుంటున్నాం.